అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్కి సంబంధించి ఈ ఫలితాలపైన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చెప్తాను. ఫలితాల కోసం ఎదుర్చిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. అయితే ఎంసెట్కి సంబంధించి ఈఏపీ సెట్ ఈ ఫలితాలు ఈ వారంలోనే రానున్నట్టు మనకు అనుమతి కోసం ఎదురు చూసిన విద్యామండలి. సో ఈ వారంలోనే ఈ ఫలితాలు అయితే వస్తాయి. ఈ వారంలో ఏ డేట్ రోజు కరెక్ట్గా వస్తే కూడా చెప్తాను. 1 సెకండ్ ఒకసారి చూద్దాము. అయితే ఇప్పటికే మనకు రాష్ట్రంలో జరిగిన ఈ అధికారంలో ఉన్న పార్టీ మారింది కదా. సో ఇప్పుడు టీడీపీ అండ్ జేఎస్పీ అండ్ అదేవిధంగా బీజేపీ పార్టీ మనకు టీడీపీ రూలింగ్లో ఉందన్నమాట. అయితే ఇక జేఎస్పీ ఆర్ టీడీపీ సో ఇవి రూలింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకు బుధవారం రోజు అంటే మనకు ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, రేపు కాదు ఎల్లుండి. అయితే వీటికి సంబంధించిన ఫలితాలు మనకు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయినాకనే ఫలితాలు రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం వెబ్సైట్లో అన్నిట్లలో చేంజెస్ జరుగుతున్నాయి. ఏదైతే ఇంతకుముందు ఉన్న ఫొటోస్ కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉంటే ఫోటోగ్రాఫ్స్ అవైతే అప్డేట్ అయితే చేస్తున్నారు. సో అవి చేంజ్ అయ్యాకనే మనకు ఫలితాలు అయితే వస్తాయి, ముందైతే రావు. పక్కా రాసి పెట్టుకోండి. అండ్ ఇంకొకసారి ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకు బుధవారం గవర్నమెంట్ ఫామ్ అయిపోయినాక ఆ రోజు మ్యాక్సిమం ఆ రోజు రావు 90%, 10% ఈవినింగ్ రిలీజ్ చేయొచ్చు. లేదు అంటే గురువారం రోజు మనకు ఉదయం 11 గంటలకు ఈ జేఎన్డీహెచ్ కాకినాడ మన కార్యాలయంలో సో వీటికి సంబంధించిన ఫలితాలు అయితే విడుదలైతే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మనకు ప్రస్తుతము ఈ ఎవరైతే మనకు అధికారం ఉంటారు కదా, సో అక్కడ విద్యామండలి రాజీనామా చేసినారనమాట, ఉన్నత విద్యామండలి చైర్మన్. దీనివల్ల కూడా ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు అయితే చెప్పారు. ఇక మనకేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చూసుకోవచ్చు, బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఫలితాలు విడుదలించున్నారు. సో చూసుకోవచ్చు. ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళు కూడా తెలియచేయండి. బుధవారం తర్వాత అంటే గురువారం రోజు మ్యాక్సిమం మనకు ఫలితాలు అయితే వస్తాయి. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ నేను ఎప్పటికప్పుడు తాజా అప్డేట్తో ముందుకు వస్తుంటాను. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.